నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని అశోక్ నగర్ సంబంధించిన తాండాలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే టెంపుల్ గురించి ఇష్యూ నడుస్తూ ఉందో, ఇది శివాలయం టెంపుల్. ఇది కాకతీయుల కాలం నాటి టెంపుల్. దాదాపు 13th సెంచరీ 800 సంవత్సరాల క్రితం నాటి ఆ టెంపుల్ని కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజంగా అసలు ఎందుకు కూల్చివేయాల్సి వస్తుందని చెప్పేసి ఒకసారి పూర్తి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే, ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితుల్లో ఇక ఈ టెంపుల్ని తీసేసి, అంటే ఇక్కడ ఈ శివుడు లేడు, ఏది లేదు, ఇక్కడ టెంపుల్ తీసేసిన మొత్తం స్కూల్ని, ఇక్కడ మొత్తం ఈ చుట్టూ కనిపించే కట్ట మొత్తాన్ని, ఆ సరౌండ్స్ మొత్తం చూసుకున్నట్టుంటే దాదాపు 14 acres ఉంటుంది. 14 acresలో ఈ టెంపుల్ ఉంటుంది మధ్యలో. ఈ టెంపుల్ తీసేసి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తామని చెప్పేసి ఆ గవర్నమెంట్ చెప్తోంది. చెప్పడంతో పాటు ఇక్కడ మొత్తం క్లీన్ చేసేటువంటి పరిస్థితుల్లో టెంపుల్ని కూడా తీసేటువంటి ఆ పరిస్థితి తీసినట్టు తెలుస్తుంది. ఇది నిజంగా కాకతీయుల కాలంలో టెంపుల్లో శివుడు ఉంటాడు. ఎవరైతే గణపతి దేవుడు అనే వ్యక్తి దీన్ని కట్టించాడు. ఎప్పుడైనా సైనికులు ఎప్పుడైనా యుద్ధాలు లాంటివి సంభవించినప్పుడు ఇక్కడ ఒక ద్వారం ఏర్పాటు చేసుకుని, లోపల నుంచి ఒక ద్వారం ఏర్పాటు చేసుకుని అందులో తలదాచుకునేవారు అని చెప్పేసి కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చూసుకుంటే పేదల ఇండ్లు కూల్చడం హైడ్రా పేరుతో, లేకపోతే దేవాలయాలు కూల్చడం, ఇది మన చరిత్రకు ఆనవాళ్ళు. చరిత్రలు ఏదైతే కాకతీయుల కాలం నాటి ఏవైతే ఈ చరిత్రలు ఉన్నాయో వాటిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటాయి. భావితరాలకు కూడా అసలు వీటన్నిటి గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అసలు కాకతీయులు ఏం కట్టడాలు కట్టిరు, ఏం చేసిరు, కొన్ని పుస్తకాల్లో కూడా లిఖించబడి ఉంటాయి. అవన్నీ కూడా మన భావితరాలకు కావచ్చు, పిల్లలకు అందరికీ చూపించేటువంటి ఆ పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఇటువంటి మొండిపట్టుతో పోతుందని చెప్పేసి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ కాలిప్లేస్ చూసుకున్నట్టయితే ఇదంతా ఈ కట్ట చుట్టూ, ఈ టెంపుల్ చుట్టూ కూడా ఒక కట్ట నిర్మాణాన్ని కూడా అప్పుడు కాకతీయుల కాలంలోనే నిర్మించడం జరిగింది. అంటే ఎంత కట్టుదిట్టముగా కట్టారని చెప్పేసి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అక్కడ కనిపించిన మర్రి చెట్టు దగ్గర, ఆ మర్రి చెట్టు దగ్గర దీనికి సంబంధించిన ఆనవాళ్ళు, ఆ పక్కన ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర దానికి సంబంధించిన కొన్ని శిల్పాలు కూడా ఉన్నాయి. అంటే ఒక రాయితో చెక్కబడే శిల్పాలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా చూసుకున్నట్టయితే ఇవన్నీ కాకాతీయుల కాలం నాటి ఆనవాళ్ళు అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ టెంపుల్ను కూల్చేయడం వల్ల భావితరాలకు అసలు ఏం చూపెట్టలేనటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కూల్చేసే దగ్గర ఒక్కొక్క స్తంభం చూసుకున్నట్టయితే, ఆ రాతి కట్టడాలు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు ఈ కాలంలో ఇటువంటి కట్టాల్సినటువంటి అసలు ఇటువంటి ఐడియాలు కూడా రావు. దాదాపు చూసుకోవచ్చు, ఇది ఒక్కొక్క రాయి ఎంత ఉందో చూసుకోవచ్చు. ఇది మంచి ఒక్కొక్క డిజైనింగ్, దాని లోపల ఒక పువ్వు ఆకారంలో కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, లోపల ఏదైనా దేవుడు లాంటివి ఉంటే వాటి బొమ్మ ఆకారాలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ నిజంగా ఇక్కడ ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే, ప్రభుత్వం కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఏం మాట్లాడుతారు, ప్రభుత్వం ఏం చెప్తుందంటే, లేదు మేము ఇక్కడ క్లీన్ చేసినటువంటి పరిస్థితిలో మొత్తం తుమ్మ చెట్లు కావచ్చు, లేకపోతే ఇతర చెట్లు ఉండడం వల్ల కనిపించలేదు, మేము జేసీబీతో వర్క్ చేస్తుంటే దానికి తగిలి పడిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. నిజంగా పడిపోతే ఒక రౌతు లేకపోతే ఒక పిల్లర్ పడిపోవాలి, లేకపోతే ఏదైనా ఒకటి దాని పైన ఉన్నటువంటి కట్టడాలు పడిపోవాలి. కానీ టెంపుల్ని మొత్తం ఇక్కడ క్లీన్, అంటే ఇక్కడ మంచిగా కనిపిస్తూ ఉంది మనకి. మొత్తం జేసీబీతో మొత్తం ఇక్కడ తీసేసినట్టు కనిపిస్తూ ఉంది. అన్ని స్తంభాలు కూడా ఎక్కడికక్కడ కూడా తీసి పాడేసినట్టు కూడా కనిపిస్తుంది. అంటే నిజంగా టెంపుల్ని కావాలనే కూల్చినట్టుగా ఆనవాళ్ళు ఇక్కడ పూర్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎందుకు ఇటు ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, బొంతు మాధవరెడ్డి కావచ్చు, అలాగే ఇక్కడ కలెక్టర్ ఏం చెప్తా ఉందంటే, లేదు అనుకోకుండా కూలిపోయింది, దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నా ఈ ప్రతిపక్షాలు కావచ్చు వీళ్ళంతా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతాం. నిజంగా అనుకోకుండానే కూలిపోతే, జేసీబీ కొంచెం టచ్ అయ్యబడిపోతే ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున, అంటే ఇది చూసుకోవచ్చు ఒకసారి పూర్తిగా కూడా నిజంగా కావాలనే జేసీబీతో కూల్చేసినట్టు కనిపిస్తుందో, లేకపోతే ఏదైనా నిజంగా టచ్ అయ్యి పడిపోయి ఉంటే పిల్లరా, లేకపోతే దానిపైన ఏదో ఒకటి పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. అక్కడ టెంపుల్ ఉంది. దీనికి సంబంధించి నిజంగా ఆ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఆ వైఖరి ప్రదర్శిస్తున్న అర్థం కానటువంటి పరిస్థితి. తెలంగాణ చూసుకున్నట్టయితే కాకతీయుల కాలం నాటి అన్నింటిని కట్టడాలను కూడా చరిత్రను కాపాడబడాలి, కానీ ఎందుకు ఇలా తీసివేయబడుతుంది, వీటన్ని భావితరాలకు కూడా చూపేటటువంటి ఆ పరిస్థితులు ఉంటాయి. నిజంగా చూసుకోవచ్చు, ఇప్పట్లో ఇలా కట్టడం అసలు సాధ్యమైతే కాదు. ఒక్కొక్కరు చూసుకున్నట్టయితే దాదాపు చాలా పెద్ద ఎత్తున దానిపైన ఫ్లవర్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా దేవుని ఆకారాలు కావచ్చు, ఇవన్నీ పెడుతూ కనిపిస్తున్న పరిస్థితులు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తంగా ఇక్కడ జేసీబీ లోపలికి వచ్చి, ఇక్కడ జేసీబీకి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ లోపలికి వచ్చి కూడా టెంపుల్ మొత్తాన్ని కూడా తీసేసి ఇక్కడ పాడేసినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అంటే క్లియర్ కట్గా ఇక్కడ తీసేసారు, గుడిని కావాలని తీసేసారు. అది కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మాత్రమే తీసేసారు అని చెప్పేసి ఆనవాళ్ళు కనిపిస్తుంది. ఈ అశోక్ నగర్ ఏదైతే ఉందో, ఈ నర్సంపేట కాన్స్టిట్యున్సీ ఉన్నట్టు అశోక్ నగర్లో ఈ టెంపులే దీనికి సంబంధించి అశోక్ నగర్ని గుర్తించాలంటే ఈ టెంపులే దానికి ప్రాముఖ్యత. ఈ టెంపుల్ గుర్తొస్తే ఇది పలానా అశోక్ నగర్లో ఉంది అని చెప్పేసి ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది. నిజంగా అశోక్ నగర్ అనే గ్రామానికి కూడా అసలు ఎటువంటి ఆధారాలు కావచ్చు, లేకపోతే ఏది లేకుండా చేసినటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇతర బీజేపీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఈ లోపల ఏదైతే టెంపుల్ ఉందో టెంపుల్ కింద గుప్త నిధులు ఉన్నాయి, బంగారు నిధులు ఉన్నాయి,
వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, అందుకోసం మాత్రమే ప్రభుత్వం దీన్ని కూల్చేసింది. అంటే దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే కాన్స్టిట్యున్సీ పరిధిలో కావచ్చు పక్క గ్రామ ప్రాంతాల్లో చాలా రోజులుగా ఎక్కువ ప్రచారం జరిగేది ఏంటంటే ఈ గుడి కింద ఏదో గుప్త నిధులు ఉన్నాయి, దీన్ని తవ్వితే ఎంతో చాలా పెద్ద ఎత్తున కూడా వజ్ర వైడూర్యాలు వెళ్తాయని చెప్పేసి కూడా చాలా ప్రచారంలో ఉంది. ఆ ప్రచారం కారణంగానే ప్రభుత్వం ఏమైనా వెళ్తే తీసుకోవచ్చానో లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు ఇవన్నీ తీసుకోవడం కోసమే స్వార్థపూరితంగా మాత్రమే ఆనవాళ్ళు తుడిచేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. నిజంగా కనీసం ఎవరిని అంటే ఈ గ్రామస్తులను కూడా ఈ టెంపుల్ గురించి అడగకుండా అసలు ఎందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఓకే కట్టండి, దానికి ఎవరు వ్యతిరేకం కాదని చెప్పేసి గ్రామస్తులు కావచ్చు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఓకే ఇదంతా ఈ అయితే ప్లేస్ ఉందో ఈ 14 ఎకరాల ప్లేస్ ఆ కట్ట నుంచి ఇదంతా మొదలుకొని ఈ 14 ఎకరాల ప్లేస్లో మొత్తం స్కూల్ నిర్మించి ఈ నిర్మాణాన్ని గుడి నిర్మాణాలు ఎప్పుడైనా చరిత్రకు అంటే భావితరాలకు చూపెట్టాలంటే వీటిని ఇంకా కాపాడాలి, ఇంకా పునరుద్ధరణ చేయాలి, అభివృద్ధి చేయాలి, ఇంకా నీట్గా ఇంకా గుడిని ఇంకా మంచిగా ఏర్పాటు చేయాలి. లోపల ఎటువంటి విగ్రహాలు లేవు, సరే ఎటువంటి విగ్రహాలు లేవు, లోపల విగ్రహం పెట్టాలి. ఒక టెంపుల్ చేయండి, స్కూల్లో టెంపుల్ అంటే ప్రాబ్లం ఏమి కాదు కదా. అంటే చుట్టూ స్కూల్ పెట్టి మధ్యలో ఒక టెంపుల్ లాగా పెట్టినా కూడా ఒక మంచి సినారియో ఉంటుంది. ఒక మంచి ఈ పక్క ప్రాంతాల్లో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు అంటే ఒక కట్టడాలు ఉన్న ఈ ఏరియాలో ఒక మంచి చూడదగ్గ ప్రదేశం ఏంటి అంటే అశోక్ నగర్లో చూడదగ్గ ప్రదేశం ఏంటంటే ఇక శివుని టెంపుల్ ఉంటుంది, అది కూడా స్కూల్లో ఉంది ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వచ్చి చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే కూల్చేసిన ఇన్ని ఆనవాళ్ళు ఉన్నాయి, ఇన్ని పెద్ద ఎత్తున ఉన్నాక కూడా లేదు, జేసీబీ తగిలి పడిపోయింది. మొత్తం ఇక్కడ తుమ్మ చెట్లు లాంటివి మొత్తం ఉండడం వల్ల వాటిలో కనిపించకుండా పడిపోయినట్టుగా ఉంది అని చెప్పేసి ఒక జిల్లా కలెక్టర్ మాట్లాడి నిజంగా ఇది చాలా హేయమైన చర్య. నిజంగా ఇక్కడ చూసుకుంటే కావాలని కూల్చేసిన ఆనవాళ్ళన్నీ కూడా కింద మొత్తం కూల్చేసి ఇరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అసలు ఎందుకు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎందుకు ఈ గుళ్ళపైన ఎందుకు ఇటువంటి దౌర్జన్యమైనటువంటి కాండ నిర్వహిస్తుందో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. అంటే ఇటు బీజేపీ కావచ్చు బీజేపీ చాలాసార్లు చెప్తా ఉన్నాయి అంటే వీళ్ళు ముస్లిం కోసమే వీళ్ళు పనిచేస్తూ ఉంది, ఇది ముస్లిం పార్టీది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్, ఇది ఏదైతే మహమ్మద్ల కోసం లేకపోతే ముస్లిం ఎంఐఎం పార్టీ కోసం మాత్రమే పనిచేస్తుందని చెప్పి బీజేపీ చాలాసార్లు చెప్తూ వస్తుంది. నిజంగా వాటి కోసం పనిచేస్తున్నారని చెప్పి కూడా చాలా మందికి ఇక్కడ అనుమానం వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి పూర్తిగా దీనికి సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇందులో దాదాపు 13వ సెంచరీకి సంబంధించినటువంటి టెంపుల్ ఈ అశోక్ నగర్లో కూడా ఈ టెంపుల్ పేరు చెప్తే ఆ పలానా ప్లేస్లో లేదు, పలానా అశోక్ నగర్లో ఈ టెంపుల్ ఉంది. నిజంగా ఇది చాలా కాకతీయుల కాలంలో గణపతి దేవుడు స్థాపించిన టెంపుల్ అని చెప్పి చాలా మంది కూడా ఇక్కడ ఈ ఏరియాలో నర్సంపేట ఏరియాలో కూడా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఇక్కడ ఎమ్మెల్యే కూడా కనీసం మాట్లాడకపోవడం, కలెక్టర్ అటువంటి మాటలు మాట్లాడడం నిజంగా ఇది కరెక్ట్ గా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా ఈ టెంపుల్ గురించి తెలుసుకునేటువంటి ఆ ప్రయత్నం చేస్తే ఇది గణపతి దేవుడు 13వ శతాబ్దంలో శివాలయం నిర్మించినట్టుగా కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే శివాలయం చుట్టూ మట్టి కోటకు ఉత్తర దక్షిణ 2 ద్వారాలు, కోటకు 4 దిక్కున బురుజులు అంటే పహారా కోసం కోట చుట్టూ మోటు ఎవరు ప్రవేశించకుండా శత్రు దుర్భేద్యమైనటువంటి కోట నిర్మించి సైనిక స్థావరంగా ఉపయోగించారు. ఇంతటి ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న కోటను త్రవ్వటం, శివాలయాలు కూల్చడం చట్ట విరుద్ధం అంటూ కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. అలాగే మన పూర్వీకులు మనకు అందించిన వారసత్వ చరిత్రను భావితరాలకు చూపెట్టడం కోసం లేకపోతే ఆ నిజాం కాలంలో కావచ్చు లేకపోతే ఈ కాకతీయుల కాలంలో అసలు ఎటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి భావితరాలకు చూపెట్టడం కోసం వీటిని కాపాడాలి, చరిత్రను కాపాడాలంటే తెలంగాణ చరిత్రను చూపెట్టుకోవాలంటే వాటి ఆనవాళ్ళు అవసరం. భావితరాలకు అసలు తెలంగాణ ఏంటి, అసలు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏంటి, తెలంగాణ అంటే ఏంటని చెప్పాలంటే ఇటువంటి ఆనవాళ్ళు కాపాడాలి, అభివృద్ధి చేయాలి. ఇంకా ఈ టెంపుల్ని ఇంకా అందరూ చూసే విధంగా చేయాలి. కానీ ఎందుకు అసలు ఇటువంటి కూర్చివేతలు చేస్తున్నారో ఇప్పటికి కూడా అర్థమైనట్టు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 800 సంవత్సరాల చరిత్ర గల ఈ అశోక్ నగర్ గ్రామానికి చెందిన ఏకైక ఆధారాన్ని చెరిపేయడం అనేది చాలా ఇది హేయమైన చర్య అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. వారే తిరిగి యథేచ్ఛగా పునర్నిర్మించాలి, లేకపోతే కోట ఆలయాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు కూడా అందించాలి అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. ఇక్కడ అశోక్ నగర్ గ్రామస్తులు కూడా ఏం చెప్తా ఉన్నారంటే సరే కూల్ చేశారు, మీకు జేసీబీ తగిలిందా ఏది తగిలిందా మాకు సంబంధం లేదు, అదే ప్లేస్లో మళ్ళీ టెంపుల్ నిర్మించాలి, అదే రకంగా అవే స్తంభాలను పెట్టి మళ్ళీ టెంపుల్ నిర్మించడంతో పాటు ఇక్కడ నుంచి వేరే ప్లేస్ షిఫ్ట్ చేస్తామంటే మాకు అవసరం లేదు. ఇదే ప్లేస్లో మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ టెంపుల్ని పునరుద్ధరిస్తేనే. ఎందుకంటే మా ఏరియా అశోక్ నగర్కు ఇదే చరిత్ర, అశోక్ నగర్ చరిత్ర ఏదైనా ఉందంటే ఇదే టెంపుల్ చూస్తేనే మా గ్రామాన్ని గుర్తుపడతారు, లేకపోతే మా తాండాలని గుర్తుపడతారని
అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కావచ్చు, వాళ్ళందరూ గ్రామీణ ప్రాంత వాసులు అయితే చెప్తాను. మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది. ప్రభుత్వం ఏమో లేదు అనుకోకుండా టచ్ అయి కూలిపోయింది, ప్రభుత్వం మాట్లాడుతుంది, అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఏం జరగబోతుంది, నిజంగా ఈ టెంపుల్ ఇక్కడ నుంచి తీసివేస్తారా ఏంటి, అసలు ఆనవాళ్ళని తెలంగాణ వాళ్ళని నిజంగా అంటే చాలాసార్లు మాట్లాడుతూ వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా అసలు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామండి. అంటే ఇది కేసీఆర్ కట్టించింది అయితే కాదు, మరి అంటే మీరు ఇది కూడా కేసీఆర్ కట్టించడమో చెరిపేసిరేమో. మరి ఒకసారి ఆలోచించండి, తెలంగాణ ఆనవాళ్ళని మనం కాపాడుకోకపోతే భావితరాలకు అసలు ఏం చెప్పడానికి మనకు ఉండదు. భావితరాలకు మన పిల్లలకి పలానా నిజాం కాలంలో కావచ్చు, లేకపోతే కాకతీయుల కాలంలో గణపతి దేవుడు కావచ్చు, ఈ రకంగా ఇన్ని టెంపుల్స్ కట్టాడు, దీనికి సంబంధించి చరిత్ర ఈ విధంగా ఉంది. ఈ చరిత్రలో సైనికులు యుద్ధాల కోసం ఆ ద్వారాలను ఏర్పాటు చేసుకున్నారు, లేకపోతే ఆ చెరువులు నిర్మించారని చెప్పేసి మన పాఠ్యపుస్తకాలు చాలా చదువుకుంటూ ఉంటాం. నిజంగా దీనికి సంబంధించి భావితరాలు తెలియడం కోసం కాపాడాలి, లేకపోతే వాటిని అభివృద్ధి చేయాలి. ఒక మంచి ఏరియాగా ప్రకటించి ఈ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఈ రాష్ట్రంలో అందరూ వచ్చి ఇక్కడ చూసే విధంగా, అంటే 1000 స్తంభాల టెంపుల్ కావచ్చు, లేకపోతే వరంగల్ కోట కావచ్చు, అన్నీ చూసే విధంగా వాటి ఏర్పాటు చేయాలి. కానీ ఇట్లా కూల్చేయడం కరెక్ట్గా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది. నిజంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడే వస్తుందా, లేకపోతే స్కూల్నే షిఫ్ట్ చేస్తా, లేకపోతే టెంపుల్ ఇక్కడే ఉంచి దీన్ని మనం అభివృద్ధి చేసేటువంటి ఛాన్స్ చూడాలి. అంటే ఏంది నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఇళ్లపైన కావచ్చు, లేకపోతే తెలంగాణ సంబంధించినటువంటి ఎందుకు దాడులు జరుగుతాయి, ఇవన్నీ అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? మొన్న నేను సంఘం పైన వారం కింద సంఘం అనే ఊర్లో రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు నాడు అంటే 18 నెలల కింద పోయి ఒక లింగం ఎండలు ఉన్నది 45-46 డిగ్రీలల్లా, నువ్వు ఇక్కడికి వచ్చి దానికి చెత్త కప్పు కడతా అని చెప్పినావు నాయన, నీకు అది గుర్తుకు చేద్దామని వచ్చినాము. ఇక్కడ ఈ భూమి కూడా హాంఫట్ అవుతున్నది, 4 గుట్టలు కథం పట్టిస్తారు, గుట్ట తిరిగి చెప్పినాం. ఇట్లా పట్టుకొని ఆయన చూపించింది, నేను కూడా చూపించిన, ఇట్లా ఏళ్ళు పెట్టి చూసింది. అదేమో ఎండకెండుతుందని నువ్వు చెత్త కట్టిస్తానని దానికి చెప్పినావు. నాకు కొంతమంది ఫోన్ చేశారు, ఎందుకన్నావు పోయి గట్ల ఎందుకన్నావు, దేవుని గురించి ఎందుకన్నావు అది అని. ఉన్న చెత్త ఇక్కడ లింగం ఉండే, లింగం పైన నీకు చెత్త కూడా ఉండే కదా ఇక్కడ, ఇవి ఉన్నదానేమో కూలగొట్టిండి ఇక్కడ. ఆడ లింగమే కథం పట్టించేస్తావా? వెలుగు మట్లలో ఎట్లయితే పేదోళ్ళ 1000 ఇండ్లు నేలమట్టం చేసినావో, భూదాన్ భూమి నువ్వు ఇచ్చిన భూమి కాదు, మన్ను కాదు, ఇచ్చి దాన్ని గులగొట్టినావు. ఆ ఉన్నోళ్ళందరూ రోడ్ల పాలైనరు. దేవుని దగ్గరనేమో పైన చెత్తులు లేని దగ్గర చెత్త కట్టిస్తాను, కప్పున్నదేమో కూలగొట్టినావు. ఎందుకు కూలగొట్టిండు అంటే, ఇప్పుడు 4.5 ఎకరాల చుట్టూ ఇడి ప్రహారీ గోడ, మట్టి గోడ. ఈ గోడ 800 సంవత్సరాల పైన 1212-13 సంవత్సరంలో ఇక్కడ కట్టిండు గణపతి దేవుడు. దాని శాసనాలు ఉన్నాయి, దాని రాసిపెట్టినవి ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, శిలాశాసనాలు మొత్తం ఉండే. దాని ఆనవాళ్ళు కూడా ఇక్కడనే ఉండే. భూకంపాలు కావచ్చు, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా చెక్కు జరగకుండా ఉన్నాయి మొత్తం ఇదంతా. ఇప్పుడు వాళ్ళు గులగొట్టినాయి, ఇప్పుడు అవన్నీ అక్కడ అయినా వాళ్ళు గులగొట్టిన బాపతియే ఇవన్నీ. దీని లోపల అంటే ఈ ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయులు చాలా సంపన్న రాజులు అనే పేరు. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఎక్కడ గుడులు కట్టినా కానీ గుడుల కింద నిధులు దాచిపెట్టేదని చెప్పని నానుడు ఇక్కడ నడుస్తూనే ఉన్నది. ఈవెన్ వరంగల్ ఫోర్ట్లో కూడా అంత ఈజీగా నీకు భూమిలో తవ్వనియరు, దవ్వినా ఏదో ఒకటి వెళ్తుంది అనేది ఇప్పటికీ ఉంది. మొన్న కూడా 6 నెలల కింద కూడా ఎవరికో తవ్వుతా ఏదో వెళ్ళింది అనేది ఉన్నది. ఇదంతా పర్మిషన్స్ ఉండయి. మరి ఎవరిని పర్మిషన్ తీసుకొని ఇక్కడ నువ్వు దీన్ని గుడిని గులగొట్టినావు, గుడి లింగం మాయమైపోయింది, దానికి 10 ఫీట్లు ఉన్న కాడ కింద మొత్తం నువ్వు మట్టి 6 ఫీట్లు ఒక్కసారి చూపిండ్రి. నేను ఏంటంటే నువ్వు ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఉట్టిగా అది తలగా అది చెట్లు అడ్డం ఉండి ఒకటి తలిగిందని. ఒక్కటి తలిగితే నేను ప్లస్ టీవీ ద్వారా నేను చెప్పదలుచుకున్న జనాలకి ఏంటంటే, ఒక్కసారి రాండ్రి, ఇడికి రాండ్రి. నేను ఇడికి వచ్చేటప్పుడు అనుకోలే ఇట్లా మాట్లాడతాను. ఒక్కసారి ఇడికి రాండ్రి, చూసిపోండ్రి. తెలంగాణ సమాజమా రాండ్రి, భారత సమాజమా రాండ్రి, హిందూ దేవతల ముక్కటోళ్ళు అందరూ కూడా ఇడికి రాండ్రి. వీడికి వచ్చి నిజంగానే కనుక మీరు చెప్పండి, ఒక్క మాటగా చెప్పండి, ఇది నిజంగానే ఒక్కసారి జేసీబీ అనే తలుగుతో కూలిందా, లేకపోతే కొట్టి కూలగొట్టిరా అనేది మీరే చెప్తారు, నాకన్నా ఎక్కువ చెప్తారు. గర్భగుడి కింద తోవాల్సిన అవసరం ఏంది? నువ్వు బడి కట్టుకుంటే మిగతా అందరు లెవెల్ చేయని ఉంటాయి కదా, అదేం చేయలే కదా. నువ్వు గుడిలో ఎట్లా ముట్టుకుంటావు, గిది ఎట్లా పోతుంది? చూడురి, ఇప్పుడు చూపించినావు కదా, ఇది ఇప్పటిదాకా ఇది ఇంత లోపలికి బయట తవ్వాలి కదా. ఈ లోపల గర్భగుడిని ఎందుకు తోవాల్సి వచ్చింది? దీని లోపల ఏం ఎత్తుకపోయారు మీరు? రేవంత్ రెడ్డి ఊకే గవర్నమెంట్ రాకముందండి సెక్రటేరియట్ గులగొట్టింది మొత్తం. సెక్రటేరియట్ లోపల నిధులు ఉన్నాయి, అందులో గుడి పాత గుడి కాబట్టి దాని లోపల నిధులు ఉండే, ఆ నిధుల గురించి చేసిండు ఆయన అని. ఇప్పుడు నువ్వు అదే పని చేస్తున్నావు కదా రజాకార్ రేవంత్ నాయుడు. నేను క్లియర్గా చెప్తున్నా, ఇది అయోధ్య రామ్ టెంపుల్ ఎట్లయితే మొఘల్ ఎంపరర్ బాబర్ కూలగొట్టిండు ఎట్లయితే ఉందో 1528లో 2026లో రేవంత్ రెడ్డి చేసింది కూడా అదే పని. ఇది నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే అదేమో దండయాత్ర చేసిండ్రు, నువ్వు ఈ పాలన మన ఓట్లు వేసి ఎన్నుకున్నటువంటి ఆయనే వచ్చి దీన్ని గులగొట్టిండు. బరాబర్ రాజుని అంటాం కదా. ఇప్పుడు ఎవరో ఎండోమెంట్ వాళ్ళు గుడులకు సంబంధించిన డిపార్ట్మెంట్ నాకు సంబంధం లేదు అంటుండు, రెవెన్యూడు భూమివాడు నాకు సంబంధం లేదు అంటుండు, గ్రామ పంచాయతీలు సంబంధం లేదు అంటుండు, కలెక్టర్ మాకు తెలియదు అంటుండు. మరి ఎవరు గులగొట్టినట్టు ఇప్పుడు ఇది? ఎవరు దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇప్పుడు వీటి దాకా రావాలంటే పోలీస్ అయితే రావాల్సిందే. పోలీస్ మంత్రి ఎవరు?
రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఎవరు? వీటన్నిటి శాఖలకు పెద్ద మనిషి ఎవరు? రేవంత్ రెడ్డి. అందుకే తుర్కోల పాలన పోయింది కావచ్చు, ఇక్కడ దండయాత్రల పాలన వాళ్ళది పోయింది కావచ్చు, కానీ ఇప్పుడు ఎన్నుకున్నటువంటి ఈయనే పైసల గురించి కకృతిపడి వాళ్ళు కూడా నిధులు దోపిడీ చేసేందుకే కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మతాల పరమైన వాటిని విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నాడు కదా. నువ్వు ఖాళీ ఆఫ్టర్లో ఒక గుడిని రక్షించలేదు కదా. పేదో ఇల్లు గుళ్ళ కొడతావు, గుడులు గుళ్ళ కొడతావు, నిధులు ఎత్తుకపోతావు. మరి ఏం నిధులు లేకపోతే ఇది ఎందుకు విన్నని అడుగుతున్నాం అంతనే. ఇక్కడ ఇంత లోతు దీన్ని 10 ఫీట్లు భూమికి 6 ఫీట్లు ఇంకా కిందికి లోపడుకున్నది, ఇక్కడ ఉన్నదాన్ని కిందాక ఎందుకు తవ్వినవి? ఉట్టి ఒకటి అయితే నువ్వు చూడు చూపిండ్రి ప్రతి మార్కు, అంటే జేసీబీ మార్కులు ఎట్లెట్లా తలిగినాయో. ఏనుగలు పెట్టి కట్టింది ఇదంతా టెక్నాలజీ. ఏం టెక్నాలజీ పడేసారు వాటిని అద్భుతమైన వాటిని. కలెక్టర్ స్థాయి అధికారి కూడా ఇక్కడ మొత్తం తుమ్మ చెట్లు ఉండేవి, అందులో కనిపించలేదు టెంపుల్, అనుకోకుండా తగిలి పడిపోయింది కానీ మేము కావాలని కూల్చలేదు అని చెప్పి కలెక్టర్ మాట్లాడి ఎట్లా చూస్తారని నిజంగా పచ్చి అబద్ధం. అది పచ్చి అబద్ధం. నేను కలెక్టర్ అంటుంది కదా, ఆమె అబద్ధం అనేటందుకు ఏ ఇంట్లో ఏ ఆడ తల్లి ఎవరైనా కానీ వచ్చి నిజంగానే అది చూడకుండా కూలిందని చెప్పమని చెప్పండి. ఇదేమన్నా సెంటర్ ఒక బొంగు పెట్టి సుట్టంతా ఇట్లా చేస్తే డైరెక్ట్ వచ్చి ఆ బొంగు తలిగితే మొత్తం ఇల్లంతా ఊలినట్టు కాదు కదా. ఒక్కొక్క పిల్లర్ ఫోటోలు ఉన్నాయి, మీరు వేసేటప్పుడు ఇది లైట్ లో ఇప్పుడు చూపించాలని నేను, కానీ ఆ ఫోటోలు అన్ని ఉన్నాయి. ఒక్కొక్క పిల్లర్ ఎక్కడెక్కడ ఉన్నది, ఏం సంగతి ఏందనేది మొత్తం నీలమట్టం చేసిరు కదా. పచ్చి అబద్ధం ఇది. దీని వెనక కుట్ర ఉన్నది. ఎవరినో రక్షించేందుకు ఆమె అబద్ధాలు ఆడుతున్నది. ఎవడన్నా బాయ్ పిచ్చోని వచ్చి చెప్పమని దమాక్ లేనోడు కూడా, నెత్తి మీద మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు వచ్చి కూడా, తలకాయ ఇంత మెదడు ఉన్నాడు ఎవడు కూడా వచ్చి ఇది గుట్టిగా జేసీబీ తెలియకుండా జరిగింది ముళ్ళ కంపలు అంటే ఫస్ట్ ముళ్ళ కంపలు తీసినాకనే కదా ఈడి దానికి వచ్చేది. ఒకవేళ నీ కంపెనీ అయితే కనబడతలేదు మనకి ఎక్కడ. ఒకవేళ కంపెనీ ఉన్నది అనుకుందాము, కంపు ఉంటే కంప తీసినాకనే కదా ఈడి దానికి వచ్చేది. ఆయనకి తెలుస్తుంది కదా గుడ్డివాడు నడిపెట్టోడు. ఇదంతా బక్వాస్ ముచ్చట. ఇప్పుడు అట్లనే కనుక జరిగేది ఉంటే గిదెందుకు తవ్వింది కలెక్టర్ అమ్మా చెప్పని జరా మీరు. దీని ఇంత గర్భగుడిలే ఏమైంది, గర్భగుడి సంగతి ఏంటి చెప్పండి ఫస్ట్. అలా రాళ్ళు ఎట్లా బలిగి ఉన్నాయి, అందులో ఆ శిథిలాలు ఎట్లయినాయి, పిల్లర్లన్నీ ఎట్లా నాశనం అయినాయి. వెనకట విధ్వంసం చేసి దండయాత్ర చేసి ఇట్లా చేసిర్రు, ఇప్పుడు ఈయన అట్లా అదే పని చేసిండు అంతే. చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నది. ఇట్లా ఏం మాత్రం నాకు ఒక 1% కూడా నేను ఇంకా ముందు కాదలుచుకోలేదు. ఈ మాట మీద నేను నిలబడతా. ఇప్పటిదానికి ఇక్కడికి వచ్చే వరకు అనుకోలే నేను ఇట్లా చెప్తా ఇట్లా మాట్లాడతాను అనుకోలేదు. ఏమో బడి గుడి చేస్తున్నా నిజంగా ఏదైనా ఒక పిల్లర్కి కూలింది కావచ్చు అనుకున్నాను. ఇంత విధ్వంసం జరుగుతుందంటే ఎవరినైనా చెప్పమని ఏ కమిటీ దేశంలో ఏ కమిటీ అనే అని వచ్చి దీని మీద నిజంగా కూడా ఉట్టిగా జేసీబీ తగిలితే ఇది కూలిందని చెప్పని అనిపించింది. ఒకవేళ జేసీబీ తగిలితే కూలితే 800 సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ ఉండదు కదా. మొన్న తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి ఇప్పుడు కింద, మీ దాంట్లో ప్లే చేయండి, అవి చూపియండి. మరి నిజంగానే అట్లా జరిగేది ఉంటే ఎన్నో విధ్వంసాలకు ఎప్పుడో బలి కావాల్సింది కదా. ఇది కరెక్ట్ గా చాలా ప్లాన్డ్ గా దీన్ని తీసేసారు. దీనిలోకి వెళ్ళి ఇది మాయం చేసి పడేసారు. ఇది గ్రామస్తులే ఇప్పుడు చెప్పింది కదా, ఇలా ఉండే లింగం ఉండే ఇదంతా చెప్పింది కదా. మరి ఏమైంది ఇప్పుడు? అది ఎటుపోయింది? దాని కింద మట్టి ఎందుకు తీసినావు ఫస్ట్ గా చెప్పు. ఇదంతా తీయాలి, గాడి ఎందుకు తీసినావు? ఇప్పుడు ఏది తీసినట్టు కనబడుతుందా? ఇవన్నీ పిల్లలు రేకాడి కాడికి నేల మట్టం చేసి వదిలిపెట్టారు. చూడరు మీరు, చూడరు. ఈడికెళ్ళి మట్టి ఎందుకు తీసినావు? ఫస్ట్ ఈడికెళ్ళి మట్టి ఎందుకు తీసినావు అంటే ఇది ఇంట్లో నిధి ఉన్నది తీసిరు మీరు అంతే క్లియర్ కట్ గా. ఆయననేమో అచ్చంపేటల నల్లమల అడవులలో ఆయనే చేసిండు లోపల గత ముఖ్యమంత్రి. అప్పుడు ఏమైనా లంక బిందెలు దొరికినాయి పెద్ద ఎత్తున. వేరే రాష్ట్రం పోలీసు వాళ్ళు వచ్చి సెక్యూరిటీ వచ్చి తీసుకుపోయారు. మరి ఇక్కడ ఎవడు వచ్చింది, ఎవడు తీసుకుపోయాడు? దీనికి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు కలెక్టర్ వచ్చి ఆన్సర్ చేయాలి, మరి లోకల్ ఎమ్మెల్యే చెప్తారా, ముఖ్యమంత్రి చెప్పాలి. ఫస్ట్ నేను చెప్తున్నా అన్ని రాజకీయ పార్టీలకు మీరు దయచేసి ఇక్కడికి రావాలి. మీరు చూడండి, మేము మాట్లాడేదంటే తప్పుంటే చెప్పండి. బీజేపీ నాయకులు బండి సంజయ్ కావచ్చు, మిగతా బీజేపీ నాయకులంతా కూడా ఈ హైదరాబాద్లో కావచ్చు ఎక్కడైనా రాముడి గుడి గుడిపోయినా లేకపోతే హనుమాన్ గుడి గుడిపోయినా పెద్ద ఎత్తున కూడా అక్కడికి వస్తారు. ఉద్ధృత వాతావరణం ఏర్పడుతుంది ఆ ఏరియాలో. కానీ ఎందుకు ఇక్కడ శివాలయం టెంపుల్కి ఎవరు కూడా వచ్చినట్టు కూడా ఆనవాళ్ళు కనిపించలే, వీడియోలు కూడా బయటికి రాలేదు. ఏంది అసలు నిజంగా అంటే శివుని టెంపుల్ రాలేదా లేకపోతే అసలు ఏం జరుగుతుంది? ఏమో మరి వాళ్ళకి శివుడు అంటే ఇష్టం లేదేమో, నాకు తెలియదు. మరి పొద్దున్న లేస్తే మేము బొట్లు పెడతాం, మేము కూడా బొట్లు పెడతాం, మేము కూడా పూజలు చేస్తాం. తెలంగాణలో ఏ ఊరు పోయినా లింగం ఉంటుంది. ఎక్కడున్న ఆయన ఉన్న దగ్గర కూడా లింగాలు ఉంటాయి కదా. ఆయన దగ్గర కూడా ఇంత చారిత్రక సంపద, తెలంగాణ ధనము, తెలంగాణ కళలకు ప్రతిరూపాలైనటువంటి నిధిని కూలగొట్టిండ్రు. అది మళ్ళీ భగవంతుంది. ఈ బండి సంజయ్ కావచ్చు ఇంకెవరైనా కానీ వాళ్ళకు కూడా సోయికి రావాలి. మీరు ఎంతసేపు ఆ ఉత్తర హిందుస్థాన్లో ఉన్నటువంటి మాకు రామ్ టెంపుల్, ఎస్ రామ్ టెంపుల్ విషయంలో అన్కాంప్రమైజింగ్ ఫైట్ అనేది సవాలే లేదు. మరి ఇది ఏంది, దీని సంగతి ఏంది? దీని గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు కొట్లాడతలేరు? కొట్లాడాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు కొట్లాడకపోతే మేమైతే కొట్లాడతాం. అబ్బా వాళ్ళు నిజమైన హిందువులో కాదో మాకు ఎరకలే. మేము మాత్రం బరాబర్ ఈ దేశ పౌరులం, ఈ దేశ సమగ్రత గురించి పనిచేసేటోళ్ళం. ఇలా ఈ గుడిని ఇది గులగొట్టినందుకు, ఈ విధ్వంసం చేసినందుకు బరాబర్ ఇది బాధ్యత ముఖ్యమంత్రి వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఫస్ట్ శిక్ష పడాలి. ఎవరైతే ఈ పనికి
పూనుకున్నాడో వాళ్ళకు శిక్ష పడాలి. భావి తరాలకు తెలియాలి. ఇంకెవడన్నా మళ్ళీ ఇటువంటి గుడులు ఇటువంటి వాటి మీద ఏలు పెడితే మాత్రం బాగుండదు. మొత్తం మట్టి కోట మొత్తం యాజ్ ఇట్ ఈస్ అట్నే ఉండాలి. పునరుద్ధరణ సంగతి జరగాల్సిందే, అది డిఫరెంట్ థింగ్. అసలు చేసినోనికి ఫస్ట్ శిక్ష పడాలి. పడాలి. ఇప్పుడు ఎందుకంటే ఇంత విధ్వంసం ఏం చేసావు? ఒక్కొక్క బండను 10 ముక్కలు నరికిండ్రు కదా, 10 ముక్కలు నరికిండ్రు. చూడు మస్తు ఉన్నాయి. ఇది ఆ పిల్లర్ ఒక గలదు ఇలా కనబడుతున్నాయి. 4 ముక్కలు ఇక్కడే నేను నాకు చూస్తున్నాను కనబడుతున్నాయి. పైన ఒక ముక్క 10 ముక్కలు కానీ నరికిరు కదా ఒక్కొక్క దాన్ని. ఈ చరిత్ర నరకుడు ఇది ఉట్టి కాదు. ఇది మనుషుల ప్రేమలను, మనుషుల అభిమానాన్ని, మనుషుల భక్తులను నరికి పడేసారు కదా. నీ బుల్డోజర్లు తీసుకొచ్చి వెలుగుమట్టలు ఆడ నరికిండి, ఇండ్లు గుల్లగొట్టిండి. ఇక్కడ వచ్చి దేవాలయాలను మొత్తం నాశనం పట్టించి వదిలిపెట్టారు. బరాబర్ ఇది యాజ్ ఇట్ ఈస్గా కడతారని నాకు నేను అనుకుంటాను. ఇలాకంత సీన్ లేదు కదా. ఈ గుంపు మేస్త్రి అంటే కట్టాలి అయినా నువ్వు మంచి కట్టాలి, కులగొట్టుడు కాదు. అమ్మాయి గుంపు మేస్త్రి పని అంటేనే కట్టుడు, నిర్మాణం చేయాలి. ఈ కులగొట్టుడు ఏంది? కకృతి పడి దాంట్లో ఏం లంకా బిందెలు దొరికినా మనకే తెలియదు. ఇప్పుడు ఏం దొరికినా తెలియదు. అంతా సెక్యూర్ పోలీసులు అంతా అల్లులే కదా. మన బోటోలో ఏమైనా ఉట్టి ఇట్లా మాట్లాడితే మన ఇళ్ళకి రాత్రి కూడా పోలీసు వాళ్ళు వస్తారు. కానీ ఇటువంటి వేసుకోపోతుంటే అది వాళ్ళే కదా. అన్ని తీసుకుపోయి ఎవరి దగ్గర పెట్టుకుంటే మనకైతే తిరగలే. అంటే ఇక్కడ మీరు లోపలికి రాగానే కట్ట చుట్టూ అదైతే కాకతీయులు నిర్మించిన కట్ట చుట్టూ మొత్తం గుండ్రగా తిరిగారు. ఏమైనా ఆనవాళ్ళు కనిపించాయి కాకతీయులు? ఇంకా ఇది కాకుండా ఉన్నాయి కదా, మీరు పోతే కనబడతాయి. ఆడ పిల్లర్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఆడ చుట్టుపక్కల మొత్తం కనబడుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ కోట వెనకాల సైడు నేను మొత్తం తిరిగినప్పుడు చూసిన, ఇప్పుడు మీరు ఏ ఫోర్టుకు పోయినా పక్కకు సెక్యూరిటీ గురించి ఎవరు రాకుండా ఉంటుంది అని చెప్పి నీళ్ళ దాని గురించి పేద ఇటు నుంచి అక్కడ దాకా నీకు పెద్ద కాలువ లెక్క చేసి పెట్టారు కదా. దీనికి కూడా అట్లే ఉన్నది. అంటే దాంట్లో మొసళ్ళు గిసలు దాంతో అది మొత్తం ఉంది. ఇప్పుడు దీని చుట్టూ మొత్తం ఉన్నది. ఇది మొత్తం 4.5 ఎకరాలు ఇదంతా. ఇది భావి తరాలకు ఇది రక్షించాల్సిన అవసరం ఉన్నది. మన దేవుళ్ళకు కూడా రక్షణ లేని పాలనలో మనం ఉన్నాం. ఇక్కడ కాకతీయ టెంపుల్, శివాలయ టెంపుల్ అంటే 800 ఏళ్ల క్రితం కట్టినటువంటి టెంపుల్కు సమీపంలో ఉన్నాం. ఇక్కడ ఆ టెంపుల్ మధ్యలో ఉంది. చుట్టూ కూడా ఒక కట్ట అటువంటి నిర్మాణాన్ని మనం చూసుకోవచ్చు. ఈ మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపు 14 ఎకరాలు ఉంటుందని కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ 14 ఎకరాల్లో కూడా దీన్ని ఇక్కడ అంటే ఈ గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు, తండా ప్రాంతాలకు కావచ్చు, ఒక చరిత్ర ఉంది. అంటే ఈ టెంపుల్ కాకతీయులు నిర్మించారు. ఈ గ్రామం ఏదైతే అశోక్ నగర్ అనేటువంటి గ్రామం గుర్తులో అంటే ఫస్ట్ టెంపుల్ గుర్తుకొస్తాయి. శివాలయం టెంపుల్ ఉంటుందని చెప్పేసి ఈ చరిత్ర ఈ అశోక్ నగర్ గ్రామాన్ని గుర్తు చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ కట్ట కట్టడం కాకుండా అంటే ఇక్కడ ఎవరు కూడా శత్రు సైన్యాలు యుద్ధానికి వచ్చినప్పుడు కావచ్చు కట్ట నిర్మాణంలో చుట్టూ దీన్ని ఈ పరిసర ప్రాంతాల్లో చుట్టూ కూడా ఒక వాగు లాంటి నిర్మాణం అంటే ఈ పొక్కలు చేసుకొని పొక్కలలో వాటర్ నుంచి మొసలు లాంటివి కావచ్చు వదలడానికి, లేకపోతే శత్రు సైన్యాల మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆ మొసలు వదలడానికి, లేకపోతే పాములకు సంబంధించినటువంటి ఎందుకంటే గుప్త నిధులు ఉంటాయి ఈ టెంపుల్లో అని చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అంటే పురావస్తు శాఖ కూడా చాలా గుప్త నిధులు కూడా దాచారు అంటూ కూడా శిలాఫలకాలు ప్లస్ ఏదైనా శిథిలాలు కూడా అన్ని కూడా అక్కడ దాస్తూ ఉంటారు పురావస్తు శాఖలో కూడా. దానికి సంబంధించి ఆ గుడి లోపల కూడా పాములు అంటే గుడి చుట్టూ లోపల ఉన్నటువంటి ఆభరణాలను వజ్ర వైడూర్యాలను ఎవరు తీసుకెళ్లకుండా అక్కడ పాములు లాంటివి కూడా బయట సేఫ్టీ కోసం పెడతారు. అలాగే దాని చుట్టూ కొన్ని 200-300 మీటర్ల దూరంలో కూడా ఆ మొసళ్ళు దీనికి సంబంధించి మొసళ్ళు లాంటివి ఉండడానికి ఎవరు కూడా లోపలికి శత్రు సైన్యాలు లోపలికి రాకుండా ఇటువంటి కాల్వల నిర్మాణాలు ఏర్పాటు చేసి వాటిలో నీళ్లు కూడా వదులుతారు అని చెప్పేసి కూడా ఇక్కడ చాలామంది స్థానికులు చెప్తారు. ఇక్కడ చెరువులు కూడా చూసుకోవచ్చు. చెరువులను వాళ్ళు నిర్మించిన చెరువు, ఆ చెరువు పక్కన ఈ చెరువు దాదాపు చాలా పెద్దగా ఉండేది. మొన్నటిదాకా ఇవన్నీ చుట్టుపక్కల చెట్లు మొత్తం తీసివేయడం ద్వారా పెద్ద పెద్ద గుట్టలు, ఆ గుట్టలన్నీ క్లీన్ చేయడం ద్వారా ఇవన్నీ కూడా చెరువు మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మొత్తం అందులో మట్టి పేరుకుపోయి కూడా కూలిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలాగే దాని పక్కన చూసుకున్నట్టయితే ఒక రౌతు ఆ శిథిలాలు కూడా బయటకు వెళ్తున్నట్టు ఒక రౌతు దానికి సంబంధించి అక్కడ చిన్న హోల్ లాంటిది అక్కడ చూసుకోవచ్చు. అటువంటివి చుట్టుపక్కల ఏదైతే 14 ఎకరాల చుట్టూ మొత్తం కూడా ఈ కట్ట చుట్టూ కూడా దీనికి సంబంధించి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. స్తంభాలు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి లింగానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి పూర్తి అవశేషాలు అన్నీ కూడా ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇది దాదాపు 14 ఎకరాలు ఉంటుంది. ఈ 14 ఎకరాల్లో కూడా చాలామంది అంటే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా సైన్యాలు ఎప్పుడన్నా యుద్ధానికి వచ్చినప్పుడు మొత్తం కాపాడేటువంటి ప్రదేశంగా ఉంటుండే. ఈ ఏరియాలో ఎక్కువగా మనం ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉంటాం. అంటే కాకతీయుల నిర్మాణాలు ఈ ఏరియాలో ఈ విధంగా ఈ రాజు పరిపాలనిస్తున్నాయని చెప్పేసి కూడా చాలా పుస్తకాలు కూడా చదువుతూ వస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి కాకతీయుల నిర్మాణం గురించి చాలా పుస్తకాలు చదువుకూ వస్తున్నాం. నిజంగా దానికి సంబంధించి ఆ పాఠ్య పుస్తకాల్లో ఒకటైనటువంటి ఈ కాకతీయ నిర్మాణాన్ని, ఈ శివాలయ టెంపుల్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ దీన్ని చుట్టూ ఒక కట్ట లాంటి నిర్మాణం ఏర్పాటు చేసుకుని దాని చుట్టూ వాటర్ కోసం కొన్ని పూడికలు తీసి వాటర్ అందులో పోసి, లేకపోతే శత్రు సైన్యాలు యుద్ధానికి వచ్చినప్పుడు ఆపేటువంటి ఆ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి చుట్టూ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ బండరాళ్ళు కావచ్చు, లేకపోతే
దానికి సంబంధించి స్తంభాలు కావచ్చు అవన్నీ కూడా ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అక్కడ పక్కనే చెరువు, ఆ చెరువులోంచి వాటర్ ఇక్కడికి వదలడం లేకపోతే వీటన్నిటిని కూడా కాపాడేటువంటి పరిస్థితులు ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరుగుతుంది అని చెప్పేసి, లేకపోతే ఆ తెలంగాణలో ఉన్నటువంటి చరిత్ర మొత్తం కప్పివేయేటువంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పేసి కూడా నిజంగా చాలామంది అంటే ఉద్యమకారులు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలలో చాలామంది మాట్లాడుతున్నారు. ఇక్కడికి బీజేపీ లాంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలేదంటే ఇక్కడ ఎన్నో గుప్త నిధులు ఉన్నాయి, లోపల లంకె బిందెల కోసమే ప్రభుత్వం కావాలనే కూల్చివేతలు చేసింది. నిజంగా ఒక జేసీబీ లాంటిది కావచ్చు, ఏదైనా టచ్ చేస్తే ఆ విధంగా ఒక్క టచ్ చేసైనా పిల్లర్ పడిపోవాలి, లేకపోతే ఏదైనా దాని చుట్టూ ఉన్నటువంటి రౌతు పడిపోవాలి, కానీ మొత్తం గుడికి గుడే ధ్వంసం చేసేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, కావాలనే జరిగింది. కలెక్టర్ కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా దీన్ని చూసుకున్నట్టయితే ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అంటే కట్టను చూసుకుంటే తక్కువ మట్టి కాదు, ఇది కట్ట చాలా వెడల్పు ఉంది, చాలా హైట్లో ఉంది. వెడల్పు కూడా ఒక ట్రాక్టర్ కావచ్చు, ఒక పెద్ద వెహికల్ పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కట్టపై అంటే వాటర్ ఎక్కువగా వర్ష ప్రభావితం కాబట్టి వర్షం వల్ల కూడా ఎక్కువ వర్షం పడ్డప్పుడు మొత్తం మట్టి జారుకుపోయి కూడా మొత్తం వెడల్పు ఎక్కువైపోయినట్టు తెలుస్తుంది. చాలా హైట్లో ఉంది ఈ నిర్మాణం. ఏదైతే ఈ 14 ఎకరాల నిర్మాణంలో కూడా పెద్ద ఎత్తున మట్టి కూడా, ఈ మట్టి తవ్వితే కూడా లోపల మొత్తం పెద్ద ఎత్తున దీనికి సంబంధించి వైద్యులాలు కూడా వెళ్తాయని చెప్పి చాలా నమ్మకాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఎక్కువగా వరంగల్లోనే ఈ కోటలు ఎక్కువ నిర్మాణం ఉన్నాయి. తెలంగాణలో మనకి ఎక్కువ గుర్తొచ్చేది కాకతీయుల కోట అంటే వరంగల్ తోరణం, వరంగల్ ఉన్నటువంటి ఆ రాజులు వెళ్ళినటువంటి ఆ సంస్థానాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. వాటన్నిటిని కూడా తవ్వేటువంటి పరిస్థితులు ఉండవు. తవ్వాలంటే చాలా పర్మిషన్స్ అవసరం ఉంటాయి. కానీ ఏ పర్మిషన్స్ మీరు టెంపుల్ కూల్చారు అని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలామంది అయితే పురావస్తు శాఖకు సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా తవ్వేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఓకే తవ్వారు అనుకోకుండా పడిపోయింది అనుకుంటే అక్కడ శివలింగం ఉండేటువంటి ప్లేస్లో హోల్ ఎందుకు చేయబడ్డది అంటే నిజంగా అందులోంచి గుప్త నిధులు కావచ్చు ఏమైనా తీసుకెళ్ళిపోయారా, ఎందుకు నిజంగా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలని నిర్మిస్తే ఎందుకు వీటిని తొలగించాల్సి వస్తుంది. ఒక టెంపుల్ అక్కడనే ఉంచి దాన్ని అభివృద్ధి చేసి ఇంకేమైనా కొత్తగా దాన్ని తీర్చిదిద్ది స్కూల్ మధ్యలో టెంపుల్ ఉంటే ప్రాబ్లం ఏమవుతుంది, ఎందుకు ఈ కట్ట నిర్మాణం దీనికి ఒక సేఫ్టీ లాగా ఉంటుంది, ఎందుకు ఈ కట్ట నిర్మాణం తొలగిస్తున్నారు. ఖచ్చితంగా ఆ టెంపుల్ను మళ్ళీ పునరుద్ధరించాలి. దీనికి సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు అందరూ ఖచ్చితంగా పునరుద్ధరిస్తాం, దాన్ని అభివృద్ధి చేస్తాం. ఇంకా స్కూల్ కట్టి కూడా దాన్ని ఆ స్కూల్ మధ్యలో అలానే ఉంచుతాం, అది అనుకోకుండా పడిపోయింది, మేము కూల్చింది కాదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యే కావచ్చు అందరూ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మరి చూడాలి నిజంగా దాన్ని పునర్నిర్మిస్తారా లేకపోతే అసలు ఏం జరగబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత వాసులు అయితే కూడా నిజంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే మాకు ఒక చరిత్ర, తెలంగాణ చరిత్రను భావితరాలు చూపేటువంటి పరిస్థితులు ఉంటుంటే వాటిని ఇలా చెరిపేసుకుంటూ పోతే, మా హిందూ దేవాలయాలను ఈ విధంగా తీసేసుకుంటూ పోతే మేము అసలు ఎవరికి చెప్పుకోవాలి. ఒకప్పుడు ఖాన్లు మహమ్మదీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి హిందూ దేవులు లేకుండా ఆ విధంగా చర్యలు చేపట్టేవారు, ఆ విధంగా యుద్ధాలు సంభవించాయి. మళ్ళీ అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది అంటూ కూడా రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏరియాలో తాండావాసులు కావచ్చు, విలేజ్లో ఉన్నటువంటి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా దాన్ని మళ్ళీ పునరుద్ధరించి స్కూల్ కట్టండి. నిజంగా పిల్లల కోసం స్కూల్ అవసరమే, కట్టండి. కానీ ఆ స్కూల్ మధ్యలో టెంపుల్ ఉంటే దాన్ని మంచి అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఈ తీరు ఆలోచించాలి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి తప్ప తెలంగాణలో ఉన్నటువంటి ఆ చరిత్రను గుర్తు చేసేటువంటి ఆనవాళ్ళను చెరిపేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇక్కడ చాలామంది కూడా మాట్లాడుతారు. మరి చూడాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటూ నిజంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడే కడుతుందా లేకపోతే ఇక్కడ నుంచి తీసేసేటువంటి ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయి. స్కూల్ కట్టిన తర్వాత ఆనవాళ్ళ కోసం ఏమైనా మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 14 ఎకరాల చుట్టూ ఉన్నటువంటి కట్టను ఆపుతారా లేకపోతే కట్టను కూడా తీసేటువంటి కారణం అంటే ఒకళ్ళు తీసేయాలి అంటే కూడా చాలా మట్టి, అంటే కొన్ని వేల ట్రాక్టర్ల మట్టి వెళ్తుంది. ఇందులో నుంచి వేల ట్రాక్టర్లు వేల టన్నుల 2-3 టన్నుల మట్టి వెళ్తుంది. మట్టిని తీసి ఏం చేస్తారు అసలు? ఇదంతా మొత్తం ఇక్కడ గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే మొత్తం క్లీన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. టెంపుల్ లేకుండా చేసి మొత్తం ఈ కట్ట మొత్తం తీసేసి లేవెల్ చేసేటువంటి పరిస్థితులు చేస్తున్నారు. చేసి ఇక్కడ స్కూల్ తీసుకొస్తామని చెప్తున్నారు. స్కూల్ కూడా కట్టేటువంటి పరిస్థితులు ఉంటాయో లేవో, క్లీన్ చేసిన తర్వాత మొత్తం తీసేసిన తర్వాత ఏం అడగలేని పరిస్థితులు ఉంటాయి. అసలు ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా కట్టడాలను, ఈ కాకతీయుల కట్టలు ఎందుకు ఈ విధంగా తీసేస్తుంది, తెలంగాణ ఆనవాళ్ళు ఎందుకు లేకుండా చేస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. చూడాలి కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకొని ఉంది, అసలు ఏం జరగబోతుందని చెప్పేసి వేచి చూడాలి.